హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 52 వాడికి 15 పిల్ల ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, రమేష్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడనే వార్త బాలికల సంక్షేమ కేంద్రం గోడలను సైతం వణికించింది. లక్ష్మి మనసులో అప్పుడప్పుడే కుదిరపడుతున్న ఆశలు ఒక్కసారిగా కుప్పగూలిపోయాయి. వాడు జైలు లోపల ఉన్నంతకాలం ఆ చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహరీ గోడలు ఆమెకు ఒక సురక్షితమైన కోటలా అనిపించాయి. కానీ ఇప్పుడు ఆ రాక్షసుడు పంజరం విడిచిన పుల్ల బయట తిరుగుతున్నాడనే నిజం ఆ గోడలను కేవలం ఒక బలహీనమైన కాగితపు కంచెలా మార్చేసింది. వాడికున్న రాజకీయ బలం, కోట్లాది రూపాయల ధనబలం చట్టాన్ని సైతం ఎలా మోకరిల్లేలా చేశాయో తలుచుకుంటే లక్ష్మికి ఒళ్ళు జల్దరించింది. వాడు తన తల్లి సావిత్రమ్మను ఎంత దారుణంగా వాడుకున్నాడో, తన జీవితాన్ని ఎలా నరకప్రాయం చేశాడో గుర్తున్న ప్రతిసారి ఆమె గుండెల్లో భయం మళ్ళీ పడగ విప్పటం మొదలుపెట్టింది. రమేష్ విడుదలైన మొదటి రాత్రి పగలు పడిన సన్నటి చినుకులు ఆగిపోయిన వాతావరణంలో ఒక భయంకరమైన చలి, అంతకంటే భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉన్నాయి. సంక్షేమ కేంద్రంలోని మిగతా ఆడపిల్లలందరూ ఎవరి మంచాల మీద వాళ్ళు నిద్రపోతున్నారు. కానీ లక్ష్మి కళ్ళల్లో మాత్రం నిద్ర లేదు. ఆమె కిటికీ ఊచలను గట్టిగా పట్టుకొని బయట ఉన్న చీకట్లోకి చూస్తూ ఉండిపోయింది. ఈ గ్రిల్స్ చూసినప్పుడల్లా ఆమెకు రమేష్ బంగళా, ఆ రాత్రి తను దూకిన కిటికీ గుర్తొస్తూనే ఉన్నాయి. సమయం అర్ధరాత్రి 2 గంటలు దాటుతుంది. ఆశ్రమం బయట ఉన్న వీధి దీపాలు మినుకు మినుకుమంటూ వెలుగుతున్నాయి. అకస్మాత్తుగా లక్ష్మి కళ్ళు ఆశ్రమం ప్రధాన ఇనుప గేటు అవతల ఉన్న రహదారిపై పడ్డాయి. అక్కడ ఒక పెద్ద నల్లటి చెట్టు నీడన ఒక అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను ముదురు రంగు జాకెట్ వేసుకొని తలకు టోపు పెట్టుకుని ఉన్నాడు. అతని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు, కానీ అతని చూపులు మాత్రం సూటిగా లక్ష్మి ఉన్న గది కిటికీ వైపే నాటుకుపోయి ఉన్నాయి. అతను చాలాసేపటి నుంచి అక్కడ నిలబడి ఆ భవనాన్ని, ముఖ్యంగా లక్ష్మి కదలికను నిశితంగా గమనిస్తున్నాడని ఆమెకు అర్థమైపోయింది. అతను తన చేతిలో ఉన్న సిగరెట్ తాగుతూ ఉంటే ఆ చీకట్లో వెలిగే ఆ చిన్న నిప్పు కణం ఓ క్రూర మృగం కంటిలా లక్ష్మిని భయపెట్టసాగింది. లక్ష్మి వెన్నులో చలి పుట్టింది. వణుకుతున్న చేతులతో కిటికీ తలుపులను గబగబా మూసేసి మంచం మీదకు వచ్చి ముడుచుకొని కూర్చుంది. రమేష్ జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే వాడి మనసులు ఈ సంక్షేమ కేంద్రం అడ్రస్ కనిపెట్టేసి తనపై నిఘా పెట్టేశారన్న నిజం ఆమె ప్రాణాలను హరించేలా చేసింది. ఈ ప్రభుత్వ కేంద్రం కూడా తనకు రక్షణ ఇవ్వలేదని, వాడి చేతులు ఈ సిటీలోని ప్రతి మూలకు విస్తరించాయని ఆమెకు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ రాత్రంతా లక్ష్మి ఒక్క క్షణం కూడా కన్ను మూయలేదు. ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడుతూ వాడు ఏ క్షణమైన తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారేమోనని భయంతో గడిపేసింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు రాకముందే విపరీతమైన ఆందోళనతో సంక్షేమ కేంద్రానికి చేరుకుంది మహిళా సంఘం కార్యకర్త భావన. ఆ ముఖం నిద్రలేమితో, విపరీతమైన అలసటతో పాలిపోయి ఉంది. లక్ష్మి గదిలోకి రాగానే ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. లక్ష్మి, నిన్న రాత్రి నువ్వు ఏమైనా గమనించావా? భావన గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మి తల ఊపింది. అవునక్క, రాత్రి 2 గంటల సమయంలో గేటు బయట ఒక అపరిచిత వ్యక్తి నిలబడి మన గది వైపే చూస్తున్నాడు. వాడు రమేష్ మనిషే కదక్క. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భావన ఒక లోతైన నిట్టూర్పు విడిచింది. అవును లక్ష్మి, వారు రమేష్ పంపిన కాపలా కుక్కే. నాకు సమాచారం వచ్చింది. రమేష్ జైలు నుంచి బయటకు రాగానే మొదట మాట్లాడింది ఆ రాజకీయ నాయకుడితోనట. నన్ను బజార్న పడేసిన ఆ పిల్లను, ఆ సంఘం ఆడదాన్ని వదిలిపెట్టను అని వాడు ఊళ్ళో ప్రతిజ్ఞ చేస్తున్నాడట. వాడి మనసులు ఈ కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడి సూపరింటెండెంట్ మేడం కూడా చాలా భయపడుతున్నారు. పైనుంచి పొలిటికల్ ప్రెషర్ వస్తే ఈ కేంద్రం అధికారులు కూడా నిన్నెక్కువ రోజులు ఇక్కడ దాచలేరు. భావన లక్ష్మి కళ్ళలోకి సూటిగా చూస్తూ తీవ్రమైన స్వరంతో హెచ్చరించింది. లక్ష్మి, ఇక్కడ మనకు ఏమాత్రం సురక్షితం కాదు. ఈ గోడలు వాణ్ణి ఆపలేవు. అందుకే నిన్ను
ఈ రాత్రికి ఎవరికి తెలియకుండా వేరే జిల్లాలో ఉన్నాం. మా సంఘం రహస్య ఆశ్రమానికి మార్చాలని నిర్ణయించాం. అక్కడ వాడి మనసులు నిన్ను తాకలేరు. మళ్ళీ పారిపోవాలా? మళ్ళీ ఒక అనాథలా ఏ గుర్తులేని చోటికి వెళ్ళి దాక్కోవాలా? లక్ష్మి మనసులో అంతులేని వేదన పుట్టుకొచ్చింది. తన తప్పేమీ లేకపోయినా తనే ఎందుకు ఇలా ప్రతిరోజు నేరస్తురాళ్ళ దాక్కోవాలి? వాడు హత్యలు చేసి కూడా సమాజంలో తల ఎత్తుకొని తిరుగుతూ ఉంటే తాను మాత్రం ఈ చీకటి గదుల్లో ఎందుకు మగ్గిపోవాలి? కానీ బతకాలంటే ఆ నిర్ణయానికి అంగరించక తప్పదని లక్ష్మికి తెలుసు. ఆమె నిశ్శబ్దంగా తల ఊపింది. సరిగ్గా అదే సమయంలో సంక్షేమ కేంద్రం ఆఫీస్ రూమ్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. భావన ఫోన్ ఎత్తి మాట్లాడింది. అవతల వైపు నుంచి మాట్లాడుతున్నది వాళ్ళ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. ఆ ఫోన్ సంభాషణ వింటున్న కొద్దీ భావన ముఖంలో ఉన్న భయం మాయమై ఒక సాధారణమైన ఆశ్చర్యం, ఒక పెద్ద ఆశాకిరణం చోటు చేసుకున్నాయి. ఫోన్ పెట్టేసిన భావన మెరుపు వేగంతో లక్ష్మి దగ్గరకు పరుగున వచ్చింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. లక్ష్మి, మనకు ఒక ఊహించని నమ్మలేని కొత్త సమాచారం వచ్చింది. భావన గొంతు ఆనందంతో వణికింది. ఏంటక్క? లక్ష్మి ఆతృతగా అడిగింది. భావన లక్ష్మి భుజాలు పట్టుకొని గట్టిగా కుదిపింది. రాధ రమేష్ రెండో భార్య. ఆమె చనిపోలేదు లక్ష్మి. ఆమె బతికే ఉంది. ఇప్పుడు ఒక పెద్ద పట్టణంలో తలదాచుకుంటుంది. ఆ మాట వినగానే లక్ష్మి గుండె ఒకసారిగా ఆగినట్టయింది. రాధక్క బతికే ఉందాం, కానీ ఎల్లమ్మత్త, జానకమ్మ అందరూ ఆమె పారిపోయిందన్నారు. కానీ ఏమైందో తెలియదు అన్నారు కదా. రమేష్ ఆమెను చంపేసి గుండెపోటు అని నాటకం ఆడాడు కదక్క. లక్ష్మి నమ్మలేకపోతుంది. అవును లక్ష్మి, వాడు ఆడింది అబద్ధపు నాటకం. రాధా రాత్రి పారిపోయిన తర్వాత రమేష్ ఆమె కోసం వెతికాడు, కానీ ఆమె దొరకలేదు. తన పరువు పోతుందని, పైగా పోలీసులు నిలదీస్తారని భయపడి రాధ చనిపోయిందని అందరినీ నమ్మించి దొంగ అంత్యక్రియలు చేశాడు. కానీ రాధ చాలా తెలివైంది. ఆమె ఈ పక్కనే ఉన్న ఒక పెద్ద పట్టణానికి చేరుకుని తన పేరు మార్చుకుని ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ రహస్యంగా జీవిస్తుంది. మన సంఘం నెట్వర్క్ ద్వారా ఆవిడ అడ్రస్ ఇప్పుడు దొరికింది. భావన వివరంగా చెప్పింది. ఆ సమాచారం లక్ష్మి మనసులో ఒక కొత్త కాంతిని నింపింది. రాధ బతికే ఉందంటే వాడు చేసిన మొదటి భార్య కాంతమ్మ హత్యకు, తనను చిత్రహింసలు పెట్టిన దారుణానికి, అన్నింటికీ రాధే అతిపెద్ద ప్రత్యక్ష సాక్షి. రాధక్క మాట్లాడితే లక్ష్మి గొంతులో ధైర్యం పెరిగింది. వాడు కోర్టులో ఆడుతున్న నాటకాలన్నీ ముక్కలైపోతాయక్క. నన్ను పిచ్చిదానిగా చిత్రీకరిస్తున్న రమేష్ అసలు రూపం రాధక్క సాక్ష్యంతో బట్టబయలవుతుంది. ఆ రాజకీయ నాయకుడు కూడా వాణ్ణి కాపాడలేడు. చట్టం ముందు వాడు మోకరిల్లాల్సిందే. అవును లక్ష్మి, రాధ సాక్ష్యం ఇస్తే మన కేసు 100 రెట్లు బలపడుతుంది. రమేష్ శాశ్వతంగా కటకటాల వెనుకకు వెళ్తాడు అంది భావన. అయితే మనం ఇప్పుడే బయలుదేరదాం అక్క. ఆ రహస్య ఆశ్రమానికి వెళ్ళటం కాదు, మనం నేరుగా పట్టణానికి వెళ్ళి రాధక్కను కలుద్దాం. ఆమెను కోర్టు ముందుకు తీసుకువద్దాం. లక్ష్మి ఆవేశంగా అంది. ఆమెలో అప్పటి వరకు నా నిరాశ పోయి ఒక పోరాట పటిమ మళ్ళీ పుట్టుకొచ్చింది. కానీ భావన ఆమె చేయి పట్టుకుని ఆపింది. ఆ ముఖంలో మళ్ళీ ఆందోళన రేకెత్తింది. ఆగు లక్ష్మి, అంత తొందరపడకు. భావన గొంతు తీవ్రంగా మారింది. ఆ మాట లక్ష్మిని ఒక్కసారిగా స్తంభించిపోయేలా చేసింది. భావన తన చేతిలో ఉన్న కాగితాన్ని చూపిస్తోంది. రాధ ఉంటున్న అడ్రస్ మనకు వచ్చింది నిజమే, కానీ రమేష్ చాలా తెలివైనవాడు, ప్రమాదకరమైనవాడు. వాడు జైలు నుంచి బయటకు రాగానే మొదట ఆలోచించేది రాధ గురించే. ఎందుకంటే తను శాశ్వతంగా ముంచేయగల ఏకైక సాక్షి ఆమెనని వాడికి తెలుసు. మాకందిన సమాచారం ప్రకారం రాధ ఉంటున్న ఆ పట్టణంలోని ఇల్లు, ఆమె పనిచేసే హాస్పిటల్ చుట్టుపక్కల ఇప్పటికీ రమేష్ మనుషులు డేయకళ్ళతో కాపు కాసి ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళే దారిలో ప్రతి అడుగులోనూ వాడి మనసులు ఉంటారు. నువ్విప్పుడు ఆశ్రమం దాటి బయటకు వస్తే నేరుగా వాడి వల్ల పడిపోతావు. అది సమయం కోసం వెళ్ళే దారి కాదు లక్ష్మి. అది సహాయం కోసం వెళ్ళే దారి కాదు లక్ష్మి. అది సాక్షాత్తు మృత్యు మార్గం. గదిలో మళ్ళీ ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. రమేష్ వాళ్ళ
ఎంత పకడ్బందీగా ఉందో అర్థమవుతుంది. రాధ దగ్గరకు వెళ్ళడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. కానీ లక్ష్మి ఈసారి వెనక్కి తగ్గలేదు. ఆమె భావన చేతుల్లోంచి తన చేతులను నెమ్మదిగా కానీ అంతే దృఢంగా విడిపించుకుంది. ఆ ముఖం ఇప్పుడు భయంతో వనకటం లేదు. ఒక వీరనార్లా స్థిరంగా ఉంది. నేను ఆగే స్థితిలో లేను అక్క. లక్ష్మి గొంతు ఆ గది గోడలను చీల్చేలా వినిపించింది. నేనిక్కడ దాక్కున్నా వాడు నన్ను చంపేస్తాడు. వేరే జిల్లాకు వెళ్ళి తలదాచుకున్నా ఏదో ఒక రోజు నన్ను కనిపెట్టి మాయం చేస్తాడు. నా జీవితాంతం నేను ఇలా భయపడుతూ దాక్కుంటూ శవంలా బతకలేను. వాడు చేసిన పాపాలు అంతం కావాలంటే రాధక్క ఒక్కటే నా రక్షణ, నా ఆఖరి ఆయుధం. దారిలో మృత్యు ఉన్నా సరే నేను వెళ్ళి తీరుతాను. ఆ రాక్షసుడి అంతం నా చేతులతోనే రాసి ఉంటే నేను ఆ వల్లోకే వెళ్ళి వాడి పీక నొక్కుతాను. లక్ష్మీ కళ్ళల్లో ఉన్న ఆ అంచంచలమైన ధైర్యాన్ని చూసి భావన కూడా ఎక్కువసేపు ఆపలేకపోయింది. సరే లక్ష్మి, నువ్వంతగా తెగించినప్పుడు నేను నిన్ను ఒంటరిగా వదిలేయలేను. నిన్ను ఆ రా దగ్గరకు సురక్షితంగా చేర్చే బాధ్యత నాది అంటూ భావన తన మహిళా సంఘం సభ్యులతో కలిసి ఒక రహస్య ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ రాత్రి సంక్షేమ కేంద్రం వెనక గేట్ నుంచి ఎవరి కంట పడకుండా ఒక పాత కూరగాయల లారీలో దాక్కుని లక్ష్మి, భావన ఇద్దరు ఆ పక్క జిల్లా పట్టణానికి ప్రయాణమయ్యారు. రమేష్ మనసులు మెయిన్ రోడ్లపై, కార్లపై నిఘా పెట్టారు. కానీ తెల్లవారుజామున నగరంలోకి వెళ్లే కూరగాయల లారీని వాళ్ళు అనుమానించలేదు. అలా లక్ష్మి రమేష్ అల్లిన మృత్యు వలయాన్ని త్రుటిలు దాటుకొని ఆ పెద్ద నగరంలో అడుగుపెట్టింది. పట్నంలోని ఒక మోస్తారు రద్దీగా ఉండే ప్రాంతంలో ఉందా చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్. తెల్లవారుజామున 6 గంటల సమయం కావటంతో ఆసుపత్రి వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. భావన లక్ష్మి చేయి పట్టుకుని నేరుగా లోపలికి నడిచింది. అక్కడ నర్సుల క్వార్టర్స్ ఉండే ఒక చిన్న గది తలుపును నెమ్మదిగా తట్టింది. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. గుమ్మంలో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె వయసు ఇప్పుడు సుమారు 30 ఏళ్ళు ఉంటుంది. తెల్లటి నర్సు యూనిఫామ్ వేసుకుని ఉంది. ఆ ముఖాన్ని చూడగానే లక్ష్మి గుండె విలవిల్లాడింది. రమేష్ రెండో భార్య రాధ కళ్ళల్లో ఒక పాత నొప్పి, ఎన్నో ఏళ్లుగా దాచుకున్న ఒక భయంకరమైన గతం తాలూకు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఆమె పెదాల చుట్టూ, ఆమె నిలబడిన తీరులో ఒక రకమైన దృఢత్వం కూడా కనిపిస్తుంది. ఇన్నాళ్ళుగా సమాజానికి చనిపోయినట్లుగా బతుకుతూ తన గుర్తింపును మార్చుకొని ఒంటరిగా పోరాడుతున్న ఆడదాని మనోధైర్యం ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తుంది. భావన చూడగానే రాధముఖంలో గుర్తుపట్టిన ఆనందం కనిపించింది. కానీ ఆమె చూపులు పక్కనే ఉన్న లక్ష్మి మీద పడగానే రాధ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, ఆ పసిముఖం, ఆమె వేసుకున్న వెలసిపోయిన బట్టలు అన్నీ చూస్తుంటే రాధకు 15 ఏళ్ల క్రితం తను ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు గుర్తొచ్చింది. రాధ, ఈమె లక్ష్మి, రమేష్ మూడో భార్య. నీ ఉత్తరం ఈమెకే దొరికింది. భావన గొంతు తగ్గించి చెప్పింది. లక్ష్మి అన్న పేరు వినగానే రాధ కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా లక్ష్మిని దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకుంది. ఆ ఇద్దరు ఆడపిల్లల కలయిక ఆ గదిలో ఒక మూగ ఆక్రందనలా మారింది. ఒకే రాక్షసుని చేతిలో నలిగిపోయిన 2 తరాల పేగుబంధం అది. నా తల్లి, నిన్ను కూడా రాక్షసుడు వదిలిపెట్టలేదా? నా ఉత్తరం చదివి నువ్వు ఎలా బతికావు తల్లి అంటూ రాధ లక్ష్మి ముఖాన్ని నిమురుతూ ఏడ్చేసింది. రాధ వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళి తలుపు గడియబెట్టింది. లక్ష్మికి తాగడానికి నీళ్ళిచ్చింది. ముగ్గురు ఆ చిన్న మంచం మీద కూర్చున్నారు. కిటికీలోంచి వస్తున్న సన్నటి వెలుతురులో రాధ తన గతాన్ని, తను పారిపోయిన రాత్రి గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆమె గొంతులో వణుకు ఉన్న ఒక హంతకుణ్ణి శిక్షించాలన్న కసి అంతకంటే ఎక్కువగా వినిపించింది. లక్ష్మి, ఆ ఇనుపెట్టెలో ఉన్న డైరీ నువ్వు చూసావని భావన నాకు ఫోన్లో చెప్పినప్పుడు నా గుండె ఆగిపోయినంత పనైంది. నేను ఆ రాత్రి భయంతో కేవలం కాంతమ్మ డైరీ అనుకొని ఆ కాగితాన్ని మాత్రమే చదివాను. కానీ అది రమేష్ కాడే రాసుకున్నాం హత్యల చిట్టా అని నాకు తర్వాత అర్థమైంది. రాధ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ అమావాస్య రాత్రి నాకు ఇప్పటికీ ఒక పీడకల్లా గుర్తొస్తుంది.
వాడు పీకల దాకా తాగి వచ్చి నా మీద దాడి చేశాడు. నేను వాడి కాళ్ళు పట్టుకుని ఏడ్చాను. వాడు మంచం మీద పడి నిద్రపోయాక ఎల్లమ్మ సాయంతో నేను వాడి జోబులోంచి తాళం తీసి ఆ ఇనుపెట్టె తెరిచాను. అందులో కాంతమ్మ రాసిన డైరీతో పాటు ఆమె తల పగిలినప్పుడు రక్తంతో తడిసిన ఆ పసుపు తాడు ఉంది. వాడు ఆ తాడును ఒక ట్రోఫీలో దాచుకున్నాడు. ఆ క్షణంలో నాకు అర్థమైంది, నేను అక్కడ ఉంటే మరుసటి రోజు నా శవము కూడా ఆ పెట్టెలో సాక్ష్యంగా మారుతుందని. రాధ గొంతు కఠినంగా మారింది. నేను ఆ రాత్రే జానకమ్మ ఇల్లు దూకి పారిపోయాను. దారిలో రమేష్ మనసులు నన్ను వేటాడాడు. కానీ నేను ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని రైలు ఎక్కి ఈ సిటీకి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక నా పేరు మార్చుకుని నర్సింగ్ చదివి ఈ హాస్పిటల్లో ఉద్యోగం సంపాదించాను. కానీ ప్రతిరోజు ప్రతి క్షణం వాడు నన్ను చంపేస్తాడేమన్న భయంతోనే బతికాను. వాడు నా అంత్యక్రియలు జరిగాయని ఊరందరిని నమ్మించి ఇంకో పెళ్లి చేసుకుంటాడని నేను ఊహించలేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా వల్లే నీకు ఈ గతి పట్టిందని నా మనసు నన్ను క్షమించడం లేదు లక్ష్మి. లక్ష్మి మెల్లగా లేచి రాధ చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ఆ 15 ఏళ్ల పిల్ల కళ్ళలో ఇప్పుడు ఒక అసాధారణమైన ప్రకాశం ఉంది. లేదు రాధ అక్క, నువ్వు తప్పు చేయలేదు. నువ్వు ఆ రోజు పారిపోయావు, నీ ప్రాణాలు దక్కించుకున్నావు. కానీ నేను పారిపోనక్క, నేను పోరాడతాను. ఆ రాక్షసుని ఉరికం ఎక్కించే వరకు నేను నిద్రపోను. కానీ నా పోరాటానికి నీ తోడు కావాలక్క. చట్టం ముందు నువ్వు బతికే ఉన్నావని నిజం తెలిస్తే వాడు ఆడిన నాటకాలన్నీ ముక్కలైపోతాయి. కాంతమ్మ చావుకు వాడే కారణమన్న విషయానికి నీకంటే పెద్ద సాక్ష్యం ఎవరున్నారక్క? దయచేసి నాకు సాయం చెయ్యి అని దీనంగా, అంతే నమ్మకంగా రాధని వేడుకుంది లక్ష్మి. రాధ లక్ష్మి కళ్ళలోకి చూసింది. ఆ చిన్న పిల్లలో ఉన్న తెగింపు ఆమెలో ఉన్న పాత భయాన్ని పూర్తిగా కరిగించేసింది. అవును లక్ష్మి, ఇన్నాళ్ళు నేను ఒక పిరికి దాంట్లో దాక్కున్నాను. నా మౌనం వల్లే వాడు నీ జీవితాన్ని కూడా నాశనం చేయగలిగాడు. ఇక నేను దాక్కోను. ఆ రాక్షసుడికి శిక్ష పడేలా నేను కోర్టు మెట్లు ఎక్కుతాను అని రాధ గట్టిగా నిర్ణయించుకుంది. రాధ సాక్ష్యం ఇవ్వటానికి అంగీకరించడంతో భావన ముఖంలో పెద్ద గెలుపు నవ్వు వెలిసింది. రాధ, రమేష్ ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు. వాడికి ఒక పెద్ద పొలిటీషియన్ సపోర్ట్ ఉంది. మనం లీగల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు బతికే ఉన్నావని, రమేష్ నిన్ను చిత్రహింసలు పెట్టడని, కాంతం మరణం వెనుక ఉన్న నిజాలు నీకు తెలుసునని 2 రోజుల్లో కోర్టులో ఒక లీగల్ అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. ఆ అఫిడవిట్ కోర్టుకు చేరితే వాడి బెయిల్ క్యాన్సిల్ అవ్వటమే కాదు, వాడిని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు అని భావన ప్లాన్ వివరించింది. సరే భావన, రేపు ఉదయమే నేను మా హాస్పిటల్ లాయర్తో కలిసి ఆ అఫిడవిట్ పేపర్ సిద్ధం చేస్తాను. 2 రోజుల్లో నేను నేరుగా కోర్టు ముందు నిలబడతాను అని రాధ నమ్మకంగా చెప్పింది. ఆ రోజు లక్ష్మి, భావన ఇద్దరు రాధ గదిలోనే ఉండిపోయారు. ఇన్నాళ్లకు లక్ష్మి మనస్సు ప్రశాంతంగా ఉంది. తన పోరాటం ఓ కొలిక్కి వస్తుందని, ఆ రాక్షసుడికి రోజులు దగ్గర పడతాయని ఆమె నమ్మింది. రాధక్క రూపంలో దేవుడు తనకు ఒక పెద్ద ఆయుధాన్ని ఇచ్చాడని మురిసిపోయింది. మరుసటి రోజు సాయంత్రం భావన లక్ష్మిని తీసుకొని సంక్షేమ కేంద్రానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే కోర్టులో కేసు హియరింగ్కి లక్ష్మి కూడా హాజరు కావాలి. జాగ్రత్త రాధ, రమేష్ మనసులు పట్టణంలో తిరుగుతూనే ఉన్నారు. రేపు ఉదయం అఫిడవిట్ కాపీ రెడీ అవ్వగానే నాకు ఫోన్ చేయి, నేను స్వయంగా వచ్చి నిన్ను కోర్టుకు తీసుకువెళ్తాను అని భావన రాధకు చెప్పి లక్ష్మితో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది. నువ్వు ధైర్యంగా ఉండు లక్ష్మి, మనమే గెలుస్తాం అని రాధ లక్ష్మికి నవ్వుతూ వీడుకోలు పలికింది. ఆ నవ్వు లక్ష్మి గుండెల్లో ఒక పెద్ద నమ్మకాన్ని నింపింది. కానీ విధి ఎప్పుడు లక్ష్మి జీవితంతో క్రూరమైన ఆటలే ఆడుతుంది. మరుసటి రోజు ఉదయం కోర్టుకు వెళ్ళడానికి సమయం ఆసన్నమవుతుంది. భావన సంక్షేమ కేంద్రంలో లక్ష్మిని తయారు చేసి కూర్చోబెట్టింది. లాయర్ కూడా కోర్టు దగ్గర సిద్ధంగా ఉన్నారు. రాధ నుంచి రావాల్సిన ఆ ఒక్క ఫోన్ కాల్ కోసం ఇద్దరు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. సమయం ఉదయం 9 గంటలైంది. రాధ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. భావన కొద్దిగా కంగారు పడుతూ తన మొబైల్ నుంచి రాధ నెంబర్కు డయల్ చేసింది.
మీరు సంప్రదిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఆ యాంత్రికమైన వాయిస్ వినగానే భావన గుండె ఒకసారిగా ఆగిపోయినంత పడైంది. లక్ష్మి ముఖంలో మళ్ళీ ఆ పాత భయం నీడలు కమ్ముకున్నాయి. ఏమైందక్క? రాధక్క ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏమైనా ప్రమాదం జరిగిందా? లక్ష్మి ఆతృతగా అడిగింది. ఉండు లక్ష్మి, బహుశా హాస్పిటల్ డ్యూటీలో ఉండి స్విచ్ ఆఫ్ చేసిందేమో. నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి భావన మెరుపు వేగంతో ఆసుపత్రి క్వార్టర్స్ వైపు పరుగు తీసింది. లక్ష్మి సంక్షేమ కేంద్రం హాల్లో ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ భావన కోసం ఎదురు చూడసాగింది. 1 గంట తర్వాత భావన తిరిగి వచ్చింది. కానీ ఆమె నడకలో మునుపటి వేగం లేదు. ఆమె కాళ్ళు తడబడుతున్నాయి. ముఖంలో రక్తం చుక్క లేదు. కళ్ళల్లో అంతులేని శూన్యం, ఒక భయంకరమైన ఆందోళన కనిపిస్తున్నాయి. ఆమెను చూడగానే లక్ష్మి పరుగున వెళ్ళి ఆమె చేతులు పట్టుకుంది. అక్క, ఏమైంది? రాధక్క దొరికిందా? అఫిడవిట్ పేపర్స్ ఇచ్చిందా? భావన కళ్ళల్లోంచి నీళ్లు జల జల రాలాయి. ఆమె లక్ష్మి కళ్ళలోకి చూడలేక తలదించుకుంది. వణుకుతున్న గొంతుతో భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. రాధ అక్కడ లేదు లక్ష్మి. ఆమె ఉంటున్న నర్సుల క్వార్టర్స్ గది పూర్తిగా ఖాళీగా ఉంది. ఆ గదిలోని వస్తువులన్నీ చిందరవందరంగా పడి ఉన్నాయి. హాస్పిటల్ వాళ్ళని అడిగితే నిన్న రాత్రి కొందరు అపరిచిత వ్యక్తులు కారులో వచ్చి రాధను బలవంతంగా లాక్కెళ్లారని చెబుతున్నారు. ఆ మాట వినగానే లక్ష్మి తన తల మీద ఒక్కసారిగా పిడుగు పడినట్టు అనిపించింది. కాళ్ళ కింద భూమి కుంగిపోవటంతో ఆమె వెనక్కి జరిగి సోఫాలో కూలబడిపోయింది. రాధ మళ్ళీ మాయమైందా? లేదు, రమేష్ మనసులో ఆమెను కనిపెట్టేశారు. అఫిడవిట్ కోర్టుకు చేరితే తన జీవితం అంతం అవుతుందని తెలిసిన ఆ కిరాతకుడు 1 రోజు ముందే రాధను కిడ్నాప్ చేశాడు. రాధ కిడ్నాప్ అయిందనే వార్త లక్ష్మిని నిలువున దహించి వేసింది. సంక్షేమ కేంద్రం హాల్లో నిశ్శబ్దం ఒక శ్మశానాన్ని తలపిస్తుంది. భావన తలపట్టుకుని కూర్చునిపోయింది. రమేష్ తన ధనబలంతో, పొలిటికల్ పవర్తో మళ్ళీ గెలిచాడని, రాధను వాడు ఈ పాటికి అంతం చేసి ఉంటాడని అందరూ భావించారు. లక్ష్మి కళ్ళల్లో ఆఖరు ఆశ కూడా చచ్చిపోయినట్టు అనిపించింది. కానీ అదే సమయంలో ఆశ్రమం గేటు ముందు ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. కారులోంచి దిగింది ఎవరో కాదు, రమేష్ను స్టేషన్లో గదమాయించిన అదే సింహం లాంటి మహిళా ఇన్స్పెక్టర్. ఆమె చేతిలో కొన్ని ఫైళ్లు ఉన్నాయి. ఆ ముఖంలో మునుపటి కంటే ఎక్కువ గంభీరత, ఒక విజేతకు ఉండే నవ్వు కనిపిస్తున్నాయి. ఆమె వెనుకే ఒక బురకా ధరించిన స్త్రీ 2 మహిళా కానిస్టేబుళ్ల రక్షణలో లోపలికి నడిచింది. ఆ బురక ముసుగును తొలగించగానే లక్ష్మీ భావన ఒకసారిగా నోరు వెళ్ళబెట్టారు. అక్కడ నిలబడి ఉన్నది రాధ. రాధ అక్క. లక్ష్మి పరుగున వెళ్ళి ఆమెను హత్తుకుంది. నువ్వు సురక్షితంగా ఉన్నావా? నిన్ను రమేష్ మనసులు కిడ్నాప్ చేశారన్నారు. భావన కళ్ళల్లోనూ నమ్మలేని ఆశ్చర్యం. మహిళా ఇన్స్పెక్టర్ నవ్వుతూ ముందుకొచ్చింది. రమేష్ మనసులు కిడ్నాప్ చేసింది నిజమే లక్ష్మి. కానీ వాళ్ళు కిడ్నాప్ చేసింది రాధను కాదు. రాధలాగా నర్సు యూనిఫామ్ వేసుకున్న మా మహిళా కానిస్టేబుల్ను. గదిలో ఉన్న వాళ్ళంతా ఒకసారిగా నిశ్శబ్దమయ్యారు. ఇన్స్పెక్టర్ వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. రమేష్ బెయిల్పై బయటకు రాగానే వాడు రాధ అడ్రస్ కోసం వెతుకుతాడని మాకు ముందే తెలుసు. వాడు పట్నంలోని ఎమ్మెల్యే అండతో చట్టాన్ని మేనేజ్ చేయగలడేమో, కానీ ఒక హంతకుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందుకే నిన్న సాయంత్రం మీరిద్దరూ రాధను కలిసి వచ్చిన గంటకే నేను నా టీంతో రహస్యంగా రాధ క్వార్టర్స్కి వెళ్ళాను. రాధను అక్కడి నుంచి మార్చేసి మా కానిస్టేబుల్ను అక్కడ ఉంచాం. రాత్రి వాడు పంపిన రౌడీలు వచ్చి మా కానిస్టేబుల్ను కిడ్నాప్ చేసి ఊరి చివర ఉన్న ఒక పాత గోదాముకు తీసుకువెళ్లారు. అక్కడ రమేష్ స్వయంగా నిలబడి ఉన్నాడు. ఇన్స్పెక్టర్ కళ్ళు మెరిశాయి. వాడు మా కానిస్టేబుల్ను రాధ అనుకొని, నువ్వు బతికే ఉన్నావా? ఆ రోజు పారిపోయావు. ఈ రోజు నిన్ను చంపి కాంతం పక్కనే పాతేస్తాను. ఆ డైరీని కూడా నేనే తగలబెట్టాను. నాకెదురు లేదు అని నోరు జారాడు. వాడి నోటి వెంట వచ్చిన ఆ నేర ఒప్పుకోలు అంతా మా కానిస్టేబుల్ ఒంటికి ఉన్న రహస్య మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ అయిపోయింది. రెడ్ హ్యాండెడ్గా ఆధారం దొరకగానే మా పోలీసులు ఆ గోదామును ముట్టడించి రమేష్ను
వాడి అనుచరులను అక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆ మాట వినగానే లక్ష్మికి ఒళ్ళు జల్దరించింది. రాధ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలాయి. రమేష్ వేసిన ప్లాన్ వాడికే ఉరితాడుగా మారింది. మరుసటి రోజు ఉదయం పట్నం హైకోర్టు కిక్కిరిసిపోయింది. బోన్లో నిలబడి ఉన్న రమేష్. వాడి ముఖంలో నిన్నటిదాకా ఉన్న అహంకారం, ఆ రాజకీయ నాయకుడి ధీమా అన్నీ మాయమైపోయాయి. వాడి చేతులకు గట్టిగా ఇనుప బేడీలు పడి ఉన్నాయి. న్యాయమూర్తి ముందు రమేష్ లాయర్ గట్టిగా వాదించాడు. సా, నా క్లయింట్ నిర్దోషి. ఈ మైనర్ పిల్ల మానసిక స్థితి సరిగ్గా లేక అబద్ధాలు చెబుతుంది. మొదటి భార్య కాంతమ్మ జబ్బుతో చనిపోయింది. రెండో భార్య అసలు బతికే లేదు అని నమ్మబలికాడు. సరిగ్గా అప్పుడే మహిళా ఇన్స్పెక్టర్ కోర్టు అనుమతితో రాధను సాక్ష్యాల బోన్లోకి తీసుకువచ్చింది. రాధను చూడగానే కోర్టు హాల్ అంతా ఒకసారిగా నిశ్శబ్దం ఆవరించింది. చనిపోయిందని అందరూ భావించిన రెండో భార్య సజీవంగా కోర్టు ముందు నిలబడ్డం చూసి రమేష్ ముఖం నల్లగా మారిపోయింది. వాడి కాళ్ళు వణకటం మొదలయ్యాయి. రాధ కోర్టు ముందు నిలబడి బైబిల్ మీద చేయి వేసి ప్రమాణం చేసింది. సా, నా పేరు రాధ. ఈ రమేష్ రెండో భార్యను. వాడు నన్ను చిత్రహింసలు పెట్టాడు. వాడు తన మొదటి భార్య కాంతమ్మను కట్నం కోసం చంపిన నిజాన్ని, వాడి చేతిరాతలతో రాసుకున్న డైరీని నేను నా కళ్ళారా చూశాను. వాడి భయానికి నేను చనిపోయినట్టు నటిస్తూ పారిపోయాను. ఇదిగోండి సార్, ఆ రోజు వాడు నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు నా ఒంటిపై పడిన గాయాల మెడికల్ రిపోర్ట్స్, మరియు నిన్న రాత్రి వాడు నన్ను చంపేస్తానని ఒప్పుకున్న ఆడియో రికార్డింగ్ సాక్ష్యాలు అంటూ అన్నిటినీ జడ్జి ముందు పెట్టింది. ఆ ఆడియో రికార్డింగ్ను కోర్టులో ప్లే చేశారు. రమేష్ గొంతు స్పష్టంగా వినిపించింది. కాంతమ్మను మెట్ల మీద నుంచి చంపేసినట్టే నిన్ను కూడా చంపేస్తాను. ఆ ఒక్క సాక్ష్యంతో రమేష్ ఆట ముగిసిపోయింది. వాడి వెనక ఉన్న రాజకీయ నాయకుడు కూడా ఆ సాక్ష్యం ముందు తలవంచక తప్పలేదు. న్యాయమూర్తి గంభీరంగా తన తీర్పుని చదివాడు. ప్రభుత్వ సాక్ష్యాలు, నిందితుడి సొంత ఆడియో రికార్డింగ్ మరియు బతికి ఉన్న రెండో భార్య రాధ వాంగ్మూలం ఆధారంగా నిందితుడు వెంకటాపురం రమేష్ను హంతకుడిగా, బాల్య వివాహ నేరస్తుడిగా కోర్టు నిర్ధారిస్తుంది. ఈయనకు భారత సంస్కృతి ప్రకారం జీవితకాలం యావజ్జీవ కారాగార శిక్ష మరియు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. ఆయనకు ఇక ఎప్పటికీ బెయిల్ వచ్చే అవకాశం లేదు. జడ్జి గారు తన పెన్నుని విరిచేశారు. కోర్టు హాల్లో చప్పట్లు మారుమోగాయి. లక్ష్మి కళ్ళల్లోంచి నీళ్లు ఆనంద బాష్పాలే రాలాయి. కాంతమ్మ ఆత్మకు శాంతి లభించింది. రాధకు 10 ఏళ్ల నాటి భయం నుంచి విముక్తి దొరికింది. లక్ష్మికి స్వేచ్ఛ వచ్చింది. అదే కోర్టులో తన కూతుర్ని అమ్మినందుకు, నేరంలో భాగస్వామి అయినందుకు సరస్వతమ్మ కూడా 5 ఏళ్లు జైలు శిక్ష పడింది. సావిత్రమ్మ ఏడుస్తూ లక్ష్మి వైపు చూసింది. కానీ లక్ష్మి ఆ చూపు నిర్మోహమాటంగా దాటేసింది. నమ్మక ద్రోహానికి చట్టం సరైన తీర్పు ఇచ్చిందని లక్ష్మి మనసు అంగీకరించింది. కేసు ముగిసింది. రమేష్ శాశ్వతంగా చీకటి జైలు గదుల్లోకి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ తన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తుంది. 2 వారాల తర్వాత సూర్యుడు తూర్పున ఎర్రగా ఉదయిస్తున్నాడు. పల్లెటూరి పూరగుడిసే చీకట్లు కాదు, పట్నంలోని ఒక పెద్ద ప్రభుత్వ మోడల్ స్కూల్ ప్రాంగణం అది. 15 ఏళ్ల లక్ష్మి మళ్ళీ ఆ రంగు వెలిసిపోని సరికొత్త నీలిరంగు బడి యూనిఫామ్ వేసుకుని ఉంది. ఆమె భుజాన పుస్తకాల సంచి ఉంది. చేతిలో లెక్కల పుస్తకం ఉంది. ఆమె చేతులకున్న పాత గాయాల వాతలు ఇప్పుడు మానసిక ధైర్యానికి గుర్తులుగా మారాయి. ఆమె పక్కనే భావన, రాధ ఇద్దరు నిలబడి ఉన్నారు. వాళ్ళిప్పుడు లక్ష్మికి కొత్త కుటుంబం. కన్నతల్లి అమ్మేసిన సమాజంలో మానవత్వం ఉన్న ఈ ఇద్దరు తల్లులు ఆమెకు పునర్జన్మనిచ్చారు. వెళ్ళు లక్ష్మి, బడిగంట మోగుతుంది. నీ కలలను నిజం చేసుకో అంది రాధ నవ్వుతూ. లక్ష్మి వెనక్కి తిరిగి వాళ్ళిద్దరికీ చేతులెత్తి దండం పెట్టింది. ఆమె కళ్ళలో ఇప్పుడు భయం లేదు. ఒక స్వచ్ఛమైన, అమాయకమైన, అంతే నిశ్చయమైన చిరునవ్వు వెల్లివిరుస్తుంది. ఆమె పెద్దయ్యాక కలెక్టర్ అయ్యి తనలాంటి మరెంతోమంది ఆడపిల్లల జీవితంలో వెలుగు నింపాలన్న ఆశతో ముందుకు అడుగులు వేసింది. బడిగంట గంభీరంగా మోగింది. ఆ శబ్దం లక్ష్మి జీవితంలో కొత్త ఉదయానికి స్వాగతం పలుకుతుంది. చీకటిపై వెలుగు, క్రూరత్వంపై న్యాయం గెలిచిన ఆ ప్రయాణంలో
లక్ష్మి తన చదువుల తల్లి ఒళ్ళోకి నవ్వుతూ పరుగు తీసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.